హలో గాయ్స్, సో ఈ వీడియో వచ్చేసి మా హాస్టల్ ఫుడ్ గురించి అన్నమాట. సో వారం వారం ఏం పెడతారు, ఏమేమి తింటాం అనే చెప్పి ఈ వీడియో చేద్దాం అనిపించింది. ఇఫ్ యూ హావెంట్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. తెల్లవారుజామున 5 కాక ముందే 4 గంటలకే యాక్చువల్లీ రోజు కన్నా ఈరోజు చాలా ఎర్లీగా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాను. అండ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ దోశ. అండ్ మార్నింగే మాకు లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తారు. సో మార్నింగ్ బాక్సెస్ తీసుకెళ్ళే వాళ్ళ కోసం రైస్, కర్రీ ఇవన్నీ ప్రిపేర్ చేసేస్తారు. అండ్ డైలీ మజ్జిగ కూడా ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ టైంలో, లంచ్ టైంలో అండ్ డిన్నర్ టైంలో కూడా మజ్జిగ ఉంటుంది. అండ్ ఈరోజు కర్రీ వచ్చేసి బెండకాయ కర్రీ. యాక్చువల్లీ గుర్తుపట్టడానికి కొంచెం టైం పట్టింది. సో తినడానికి కూడా అలానే ఉంటుంది, ఉడకలేనట్టు చేసి మిగతా సగం మీరు చేసుకోండి అన్నట్టు చేస్తారు. ఈ మహా అద్భుతాన్ని తినడానికి మేము నెలకి 8,000 పే చేయాలి. అండ్ హియర్ ఈజ్ మై ఫేవరెట్ దోశ. సో దోశ వచ్చేసి అదొక్కటే ఇక్కడ ప్రిపేర్ చేస్తారనమాట. సో మిగతా ఫుడ్ ఏమి మా హాస్టల్లో ప్రిపేర్ చేయరు. రెగ్యులర్గా హాస్టల్స్లో అయితే అక్కడికక్కడే ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. సో మా హాస్టల్లో ఓనర్కి ఇంకా హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు సెపరేట్గా ఎక్కడో ప్రిపేర్ చేస్తారు. సో మనకు ఆత్రం ఎక్కువ కదా. సో ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదా, ఆల్రెడీ వేసి ఉంటారని చెప్పి నేను అందులో చూసాను. యాక్చువల్లీ వేసిన దోశ అందులో పెడతారనమాట. బట్ మనం చాలా ఎర్లీగా వెళ్తామని అప్పుడే అర్థమైంది. ఒక దోశ కూడా లేదు అందులో. సో ఫైనల్లీ లేట్గా ఇచ్చిన మన కోసం అయితే 3 దోశ వేసి ఇచ్చాడు. అండ్ మంచిగా తిన్నాను. నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఇది మాత్రం. దోశ అయితే మండే మోటివేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే మండే అనేసరికి వీకెండ్ అయిపోతుందని బాధపడతాం. బట్ మండే దోశ తినచ్చు అనిపిస్తుంది. ఇంతకీ మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటి? డోంట్ మిస్ టు కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. అండ్ హాస్టల్లో నాకు బాగా నచ్చింది ఏమైనా ఉందంటే దోశ మాత్రమే. సో బ్రహ్మానందం సీన్ అగైన్ రిపీట్ అయిందనమాట. మధ్యాహ్నానికి కర్రీ అయిపోయింది. సో అలా కర్రీ అయిపోయినప్పుడు ఇలా గోల్డ్ ఫింగర్స్ సరిపెట్టేస్తారు. సో హాస్టల్ లెక్క పచ్చళ్ళు పొళ్ళు కామన్ కదా. సో నేనైతే ఇంటి నుంచి నువ్వుల పొడి తెచ్చుకున్నా. అండ్ లంచ్లో కొంచెం తింటా అనమాట. స్టార్టింగ్ దాంతో స్టార్ట్ చేస్తాను, అట్లీస్ట్ తినాలనే ఇంట్రెస్ట్ వస్తుందని. సో తర్వాత యాజ్ యూజువల్ మన పప్పుతో కానించేసి మజ్జిగ తీసుకొని నా రూమ్కి వెళ్ళిపోయా. సో విల్ సీ యూ ఇన్ ద డిన్నర్. సో నేనైతే మహా అద్భుతాన్ని తినడానికి మళ్ళీ కింద లిఫ్ట్ దిగేసి కిందకి వెళ్తున్నాను డిన్నర్ చేయడానికి. టైం అయితే 8 అయింది అరౌండ్. మాకు డిన్నర్ వచ్చేసి 7:30 కల్లా పెడతారు. సో యాజ్ యూజువల్ వైట్ రైస్ అండ్ నైట్ రోటీ ఉంటుంది డైలీ. అండ్ ఈరోజు ఫస్ట్ టైం చిక్కుడుకాయ కర్రీ చేశారు. ఎప్పుడు మండే సమ్ డిఫరెంట్ కర్రీ ఉంటుంది. చాలా రోజుల తర్వాత మా హాస్టల్లో చిక్కుడుకాయ కర్రీ చూశాను. కర్రీ కూడా ఆయిల్ ఎక్కువ, చిక్కుడుకాయలు తక్కువ అన్నట్టుంది. అండ్ వాటర్ ఎక్కువైపోయింది. సాంబార్. సో హాస్టల్లో అందరూ సాంబార్ కన్నా అందులో ఉన్న వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకుంటారు. సో వెజిటేబుల్స్ వేసుకొని సాంబార్ అలానే ఉంటుంది. అండ్ యాజ్ యూజువల్ మన బటర్ మిల్క్ ఇంకొంతసేపు అయితే వైట్ కలర్, గ్రీన్ కలర్ అయిపోద్ది. సో రోటీ ఎవరు తింటారులే అని చెప్పి చిక్కుడుకాయ వేసుకొని తిన్నాను. సో ఆయిల్ చాలా ఉంది. ఎలా తింటున్నారా దీన్ని? అయినా బాగానే తింటున్నావు కదా అనుకోవచ్చు. బట్ హాస్టలర్స్కి వేరే ఆప్షన్ లేదు. అఫ్కోర్స్ బయట తినచ్చు, బట్ బయట కూడా ఎంత క్వాలిటీ ఉంటుంది అనేది మనం చెప్పలేము. సో లాస్ట్కి ఏదో కొంచెం తినేసి కొంచెం మజ్జిగ తాగేసి అలా కంప్లీట్ చేస్తాం. ఏదో ఒకటి తినాలి కదా బతకడానికి. సో దట్స్ ద వ్లాగ్ ఎపిసోడ్ 1 ఆఫ్ అవర్ హాస్టల్ ఫుడ్. సో మీకు వ్లాగ్ నచ్చితే డోంట్ ఫర్గెట్ టు కమెంట్. అండ్ మీరేం తిన్నారో కూడా కమెంట్ చేయండి. I hope you guys enjoy this video. If you like the video, please do give a thumbs up and also please do subscribe and share it with your friends and family. Thank you for watching the video. Love you guys. Bye bye.